ఆహ్లాదకరమైన జీవనశైలి, సమతుల్యమైన ఆహారం శరీర ఆరోగ్యానికి ఎంత ముఖ్యమో కంటి నిండా నిద్ర కూడా మన ఆరోగ్యానికి అంతే ముఖ్యం. నిద్ర లేకపోవడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఉత్పత్తమవుతాయి. మీ వయసుకు అనుగుణంగా మీరు ఎన్ని గంటలు నిద్రపోవాలి అన్న విషయం మీకు తెలుసా? అవునండి, మీ వయసును బట్టి మీరు నిద్రపోవాల్సిన సమయం ఉంటుంది. అదేమిటో తెలుసుకుందాం. నిరంతరం పనిచేసే మన శరీరానికి అవసరమైన విశ్రాంతిని ఇచ్చే ప్రక్రియ నిద్ర. మనం నిద్రపోయే ఈ సమయంలో మన శరీరంలోని వివిధ అవయవాలు తమ శక్తిని పునర్నిర్మించుకుంటాయి. అందుకే మన నిద్ర మన ఆరోగ్య సంరక్షణలో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. రాత్రిపూట సమయానికి నిద్రపోకుండా ఫోన్లు చూస్తూ మేల్కోవడం ఇప్పుడు బాగా అలవాటైపోయింది. అయితే క్రమంగా ఈ అలవాటు మీకు పలు రకాల అనారోగ్య సమస్యలు తెచ్చిపెడుతోంది. మన దేశంలో లైఫ్ స్టైల్ వ్యాపారం లెక్కలు తెలిస్తే వావనాల్సిందే. తగినంత నిద్ర లేకపోవడం, డయాబెటీస్, రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అంతేకాదు, నిద్రలేని సమస్యతో బాధపడే వారికి ఊబకాయం కూడా వస్తుంది. ఎక్కువసేపు నిద్రపోకుండా ఫోన్ చూస్తూ గడిపేవారు క్రమంగా డిప్రెషన్లోకి వెళ్తారు. ప్రస్తుతం ఉన్న బిజీ షెడ్యూల్ నేపథ్యంలో అర్ధరాత్రి వరకు మేల్కోవడం, ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం ట్రెండ్గా మారింది. అయితే దీనివల్ల మీకు తెలియకుండా పలు అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. నిద్రలేమి వల్ల అలసట, చికాకు, మానసిక ఒత్తిడి, ఏకాగ్రత లోపించడం సర్వసాధారణం. ముఖ్యంగా పిల్లల ఎదుగుదలకు తగినంత నిద్ర అవసరం. నిద్రలేమి కారణంగా పిల్లల్లో పెరుగుదలకు ఆటంకం కలుగుతోంది. మీరు ఎంతసేపు నిద్రపోవాలి అన్నది ఇప్పుడు చూద్దాం. వయసును బట్టి నిద్రపోయే విధానం ఉంటుంది. పసిపిల్లలు ఎక్కువసేపు నిద్రపోతారు. అయితే క్రమంగా పెరిగే కొద్ది నిద్రను పొందే సామర్థ్యం వయసుతో పాటు తగ్గుతూ వస్తుంది. అప్పుడే పుట్టిన బిడ్డ రోజుకు 11 నుంచి 14 గంటల వరకు నిద్రపోవడం అవసరం. 3 నుంచి 5 సంవత్సరాల మధ్య వయసు ఉన్న పిల్లలు కనీసం 10 గంటలు పడుకోవాలి. స్కూల్కి వెళ్ళే పిల్లలు రోజుకి కనీసం 8 గంటలు ఖచ్చితంగా పడుకోవాలి. ఇక 18 నుంచి 60 సంవత్సరాల మధ్య వయసు కలిగిన వారు రోజుకి 7 గంటల నుంచి 9 గంటల పాటు నిద్రపోయేలా చూసుకోవాలి. 60 సంవత్సరాలు పైబడిన వారు కనీసం 6 గంటలైనా రోజుకి నిద్రపోవాలి. ప్రతిరోజు 9 నుంచి 10 మధ్యలో నిద్రపోవడం, తెల్లవారుజామున నిద్ర లేవడం మీ దినచర్యలో భాగంగా చూసుకోవడం ఆరోగ్యానికి ఎంతో మంచిది.